హోండా బైక్ కొనేటప్పుడు సేల్స్ పర్సన్ సార్ అన్ని యాక్సరీస్ మ్యాండేటరీ సార్ అని ఇంపార్టెంట్ అని నా దగ్గర 10,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మరీ అన్ని యాక్సరీస్ ఇన్స్టాల్ చేయించాడు. కానీ ఇప్పుడు 6 months తర్వాత తెలుస్తుంది దాంతో 50% ఆఫ్ ద యాక్సరీస్ అనేది యూజ్లెస్ వేస్ట్ అని. నేను కొన్ని నాన్ హోండా యాక్సరీస్ కూడా ఇన్స్టాల్ చేసా. సో వాటి వల్ల నా యొక్క ఇంజన్ యొక్క ప్రొటెక్షన్ పెరిగింది అండ్ ఫ్యూచర్లో వచ్చే హ్యాండిల్ వాబుల్ అనే ఇష్యూ వల్ల యొక్క భయం కూడా 90% పోయింది. సో ఈరోజు వీడియోలో నేను చేసిన మిస్టేక్ మీరే చేయకూడదు అని టాప్ 5 యాక్సరీస్ మాత్రమే చెప్తాను. ఆ యాక్సరీస్ మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ యొక్క బైక్ యొక్క ప్రొటెక్షన్కి, అట్ ద సేమ్ టైం మీ యొక్క బైక్ యొక్క లుక్స్కి. నేను ప్రతి ఒక్క యాక్సరీస్ యొక్క హోండా ప్రైజింగ్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో you can give a look on them also. So let's start the video guys. సో ఫస్ట్ యాక్సరీ నేను మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేయించుకున్నది 4 గిటార్స్. సో నా దగ్గర NS200 ఉంది. ఒకసారి నేను రైనీ సీజన్లో లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు నా ముందర ఉండే బస్సెస్ కానీ, లారీస్ కానీ, కార్స్ కానీ వదిలే దుమ్ము, ధూళి లాంటి చిన్న మట్ పార్టికల్స్ అన్నీ వచ్చి నా యొక్క సస్పెన్షన్ మీద కూర్చున్నాయి. సో అలా నేను దాన్ని తొడవలేదు సరిగ్గా, అలానే వదిలేశాను. మల్టిపుల్ రైడ్స్ జరిగిన తర్వాత నేను కంప్లీట్గా సస్పెన్షన్నే రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో అంత బ్యాడ్గా డ్యామేజ్ అయిపోయాయి. సో NS200 కూడా సేమ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అందుకని సేమ్ సిచ్యువేషన్ నాకు మళ్ళీ రాకూడదని నేను హోండా NSలో కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ యాక్సరీస్గా ఇన్స్టాల్ చేయించుకున్నాను. సో ఇది హోండా వాళ్ళని ఇంకా ఇన్స్టాల్ చేసుకున్నాను. హోండా వాళ్ళు సస్పెన్షన్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ 4 గిటార్స్ అనే పెడతారు. సో మీరు ఫస్ట్ బైక్ కొంతమందికి ఎమోషన్ ఉంటుంది, ఫస్ట్ బైక్లోనే ఫస్ట్ రోజే ఎందుకు తీయడం అని. అలాంటి వాళ్ళు ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కానీ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. కానీ దిస్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ బైక్. సో దీనివల్ల 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి ప్రొటెక్షన్ వైజ్గానే ఇది సస్పెన్షన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్రంట్ యొక్క లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అది 4 గిటార్స్. సో ఇప్పుడు ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. లెట్స్ కమ్ టు ఇంజన్ పార్ట్. సో ఇంజన్ పార్ట్లో 2 యాక్సరీస్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్ యాక్సరీ వచ్చి ఇంజన్ గార్డు. హోండా అనేది 100cc బైక్ కూడా ఇస్తుంది ఇంజన్ గార్డు, బట్ ఈ బైక్ ఇవ్వడం లేదు. మీరు ఎంత బల్కీగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ బైక్ కింద తీసేటప్పుడు స్లోప్లో కానీ అలాంటప్పుడు చిన్న ఒక మిస్ హ్యాండిల్ అయినా కూడా బైక్ అనేది పడిపోతుంది. ఎందుకంటే ఇది 186 kgs ఉంది. ఒకసారి 45 degrees యాంగిల్లో బెండ్ అయిపోయిందంటే మనం కంట్రోల్ చేయలేము, జస్ట్ వదిలేయడం అంతే, లేదంటే మనకి డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి ఫాల్నిగా కాపాడడానికి నేను ఒక ఇంజన్ గార్డుని ఇన్స్టాల్ చేయించుకున్నాను. హోండా 2 ఇంజన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి సింపుల్ గార్డు, ఒకటి ఇంజన్ మొత్తం కవర్ అవుతుంది. సో ఇంజన్ మొత్తం అంటే అప్పర్ పార్ట్, కానీ అది వెయిట్ కూడా 6 kgs ఉంది. ఈ బైక్ ఆల్రెడీ 186 ఉంది. నేను మళ్ళీ 6 kg ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ బైక్ యొక్క వెయిట్ పెంచదలుచుకోలేదు. అందుకని సింపుల్ గార్డే ఇన్స్టాల్ చేసుకున్నా. ఆ సింపుల్ గార్డ్ కూడా నాకు ఇంజన్ యొక్క సైడ్ పార్ట్ కవర్ చేస్తుంది. ఫాల్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం ట్యాంక్ కూడా స్క్రాచెస్ పడకుండా కూడా ఫాల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం పడేది ఫస్ట్ అదే బండి అంతా ఆ ఇంజన్ గార్డ్ మీద ఉంటుంది. కాబట్టి ఇంజన్ కానీ ట్యాంక్ కానీ ఏం స్క్రాచెస్ ఉండవు. సో ఇది మీ చాయిస్. మీకు ఫుల్గా ఇంజన్ గార్డ్ కావాలి అంటే మీరు హోండా 6 kgs ప్రొవైడ్ చేస్తుంది కదా అని చెప్పాను కదా, అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా ఉండాలా, నాకు నేకెడ్ బైక్లా ఉండాలి అనుకుంటే మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 2 విల్ గివ్ ద బెస్ట్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు యొక్క సైడ్ ప్రొటెక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు లోయర్ ప్రొటెక్షన్కి వెళ్దాం. సో దీనికి స్కిడ్ ప్లేట్ అనేది ఇన్స్టాల్ చేసిన. ఇది నాన్ హోండా యాక్సరీ. హోండా హైనెస్లో రాదు, కానీ హోండా ఆర్ఎస్లో వస్తుంది. ఆర్ఎస్లో అయితే అది చిన్న పార్ట్ లాగా ఉంటుంది. అది ఇట్ డస్ నాట్ కవర్ కంప్లీట్ ఇంజన్. సో ఇంజన్ బెండ్ పైప్ని ఇంకా కవర్ కాదు.
కానీ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసింది అయితే బెండ్ పైప్ని ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బెండ్ పైప్ని ఇంకా టోటల్ ఇంజన్ అంతా కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ స్కిడ్ ప్లేట్కి కొంచెం హోల్ కూడా ఉంది. సర్వీస్ చేసేటప్పుడు ఆయిల్ కానీ డ్రైన్ చేయాలనుకో వాళ్ళు సపరేట్గా దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ హోల్లో కానీ డ్రైనర్ ఉంది. సో వాళ్ళు దాన్ని రిమూవ్ చేస్తే ఆయిల్ అంతే బయటకు డ్రైన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సో మీ లొకేషన్లో జేబీ రేసింగ్ అనే కంపెనీ యొక్క యాక్సరీ లేదండి. నేను ఇది బెంగళూరులో ఇన్స్టాల్ చేయించుకున్నాను. జేబీ రేసింగ్ అనే కంపెనీ యొక్క యాక్సరీస్ లేవు అనుకుంటే మీరు హోండాని ఇంకా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐ థింక్ ప్రైస్ ఈజ్ మోస్ట్లీ సేమ్. దిస్ ఐ గాట్ ఫర్ 3,750 విత్ ఇన్స్టాలేషన్. హోండాది కూడా ఆల్మోస్ట్ 3,200 3,500 వరకు వస్తుంది అనుకుంటా, బట్ ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇప్పుడు సో ఇది దేనివల్ల యూజ్ అవుతుందంటే, నేను ఇప్పుడు బైక్ని స్పీడ్ బ్రేకర్ మీద లేకంటే ఫ్రంట్ టైర్ని ఇంకా వచ్చే చిన్న చిన్న రాళ్ళు అనేది ఇంజన్ తగలకుండా స్క్రాచెస్ పడకుండా ఇది సేవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్పీడ్ బ్రేకర్ మీద పోయినప్పుడు స్క్రాచెస్ కూడా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ అందరూ నామ్స్ పాటించరు, కొంతమంది ఎక్కువ హైట్ పెంచుతారు. అలాంటప్పుడు మన బైక్ గ్యారంటీ తగులుతుంది. స్క్రాచెస్ పడకుండా ఈ యాక్సరీ అనేది సేవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ యాక్సరీ సీట్ కవర్స్. మీరు లాంగ్ రైడ్ ఈ బైక్ అనేది 150 అటెస్టెడ్ చేస్తుంది, కానీ మనం కూడా క్యాపబుల్ ఉండాలి చేయడానికి. దానికి ఫస్ట్ రీజన్ సీట్ సరిగ్గా ఉండదు. అందుకని నేను సీట్ కవర్ ఇన్స్టాల్ చేసిన. దీనికి యాక్చువల్గా హోండా CB350 హైనెస్ బ్లాక్ వర్షన్కి బ్రౌన్ సీట్స్ ఇస్తున్నారు. అది ఏం కాంబినేషన్ నాకు తెలియదు. అందుకని నేను ఫస్ట్లోనే ఈ సీట్ కవర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. దీనివల్ల రెండు అడ్వాంటేజ్ ఉంటుంటాయి. ఒకటి, బైక్ యొక్క అస్థెటిక్ వైజ్ కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. సెకండ్ అనేది లోపల ఉన్న సీట్ అనేది ఖరాబ్ కాదు. సో ఈ రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది, ఎందుకంటే దాని స్టిచ్చెస్ కానీ కుచ్చుకునేట్లు కానీ కొంచెం పైకి ఉండడం కానీ అట్లా అవన్నీ. బట్ రైడ్ చేస్తూ నాకు కంఫర్టబుల్గా ఉంది అది. ఇప్పుడు అది మ్యాండేటరీ, హోండా ఇంకా వచ్చినట్టే ఉంది అది. సో ఎక్స్ట్రా యాక్సరీగా ఇన్స్టాల్ చేసినట్టు లేదు. సో మీరు లాంగ్ రైడ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ క్యారీ ద లగేజ్. సో లగేజ్ కూడా మీకు హోండాలో ఒక యాక్సరీ ఉంది, అదే సాడిల్ స్టే ఇన్స్టాల్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏమంటే, మీరు బ్యాగ్స్ పెడతారు కదా, సాడిల్ బ్యాగ్స్. సో లాంగ్ టూర్ చేసేవాళ్ళు, సో అవి యొక్క ఎగ్జాస్ట్ కి టచ్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే హోండా హైనెస్లో కానీ ఆర్ఎస్లో కానీ ఎగ్జాస్ట్ అనేది కొంచెం అప్లిఫ్ట్గా ఉంటుంది. దానివల్ల మీరు ఏమన్నా లగేజ్ పెడితే అది బంపుల్లో కానీ లేదంటే గుంతల్లో కానీ వెళ్ళినప్పుడు అది కొంచెం టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని సాడిల్ స్టే ఇన్స్టాల్ చేయడం వల్ల సాడిల్ స్టే బైక్ని ఇంకా కొంచెం దూరంగా పెడుతుంది బ్యాగ్స్ని. సో దానివల్ల ఏమి యూజ్ అంటే, బ్యాగ్స్ అనేది ఎగ్జాస్ట్కి టచ్ కావు. మీరు ఎంత గట్టిగా గుంతల్లో పోయినా కూడా అది టచ్ కాదు. అది ఒక మ్యాండేటరీ యాక్సరీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, ఎందుకంటే నేను లాంగ్ టూరింగ్ చేయదలుచుకున్నాను. సో ఇవన్నీ 5 మ్యాండేటరీ, మస్ట్ హ్యావ్ మ్యాండేటరీ. ఫస్ట్ వచ్చి 4 గార్డ్స్, 4 గిట్టర్స్ అంటారు. సెకండ్ వచ్చి ఇంజన్ గార్డ్, థర్డ్ వచ్చి స్కిడ్ ప్లేట్, ఫోర్త్ వచ్చి సీట్ కవర్, ఫిఫ్త్ వచ్చి సాడిల్ స్టే. సో ఇవన్నీ మ్యాండేటరీ. సో వెన్ ఎవర్ యూ బై బైక్ యూ షుడ్ ఇన్స్టాల్ దీస్ 5 యాక్సరీస్ ఫర్ షూర్. ఇప్పుడు నేను నాన్ మ్యాండేటరీ యాక్సరీ గురించి చెప్తాను. సో ఇవి మీ ఇష్టం, మీకు కావాలి అనుకుంటే మీ నీడ్ బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి వైజరు. సో వైజర్ నేను కూడా ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నా, కానీ వాటిని ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే, ఇక్కడ 2 ప్లగ్స్ పెట్టి 2 క్లాంప్స్ పెట్టి ఇన్స్టాల్ చేస్తారు. సో దానివల్ల ఇప్పుడు ఓకే అనింది, కానీ నాకు 3 months తర్వాత దాని యొక్క స్క్రూస్ అన్నీ కొంచెం లూజ్ అయ్యి నాకు రాట్లింగ్ నాయిస్ వచ్చి టక్ టక్ అనే సౌండ్ వచ్చి అది కొంచెం ఇరిటేషన్గా అనిపించింది. సో అందుకని దాన్ని రిమూవ్ చేసేసిన. సో మీరు కానీ ఇన్స్టాల్ చేసుకుంటే, మీరు హైవేలో లాంగ్ రైడ్ చేస్తాను అంటే మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ టైట్ అండ్ ప్రాపర్లీ. బాగా టైట్గా ఫిట్ చేసిన తర్వాతే మీరు హోండా యాక్సరీస్ అనేది తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం లూజ్గా ఫిట్ చేసినా కూడా అది కొంచెం రాట్లింగ్ నాయిస్ అనేది వచ్చి మీకు
మీ రైడ్ని అది ఖరాబ్ చేస్తాయి. మీరు మధ్యలో ఇన్స్టాల్ చేసుకోలేదు, అట్ ద సేమ్ టైం తీసి పారేయలేరు. సో అది. సో నెక్స్ట్ యాక్సరీ వచ్చి బ్యాక్ సీట్ రెస్ట్. ఈ యాక్సరీ ఉండడం వల్ల మీ ఫ్యామిలీతో కానీ మీరు ఏమైనా లాంగ్ రైడ్స్ కానీ లేకపోతే సిటీలో కానీ రైడ్ చేస్తే మీకు కంఫర్టబిలిటీ అనేసి ఫీలింగ్ కంఫర్టబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంతే. దానివల్ల ఇంకొక యూజ్ ఏం లేదు. సో ఇవి నాకు తెలిసిన నాన్ మ్యాండటరీ యాక్సెసరీస్ కూడా. బట్ ఇఫ్ యూ ఇన్స్టాల్ దట్ విల్ గివ్ యూ సమ్ బెనిఫిట్స్. ఇప్పుడు నేను 2 నాన్ హోండా యాక్సెసరీస్ గురించి చెప్తాను. వాటి వల్ల నా యొక్క లుక్ అనేది ఎన్హాన్స్ అయింది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో వచ్చే హ్యాండిల్ వాబ్లు కూడా కొంచెం తగ్గింది. అవేమంటే ఫస్ట్ యాక్సెసరీ వచ్చి ఇది క్రాస్ బారు. నన్ను కమెంట్ సెక్షన్లో చాలా మంది అడిగినాడు సో వాట్ ఈస్ దిస్ అని. సో ఇది క్రాస్ బారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 తీసుకున్నాను. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. 650 క్రాస్ బార్ అంటే వాళ్ళు ఇస్తారు. సో ఇది అరౌండ్ నాకు 1200 వరకు పడింది. ఈ హ్యాండిల్, ఈ క్రాస్ బారు, అట్ ద సేమ్ టైం క్లాంప్స్, అట్ ద సేమ్ టైం నట్స్ అన్నీ ఇస్తారు. సో ఇవన్నీ కలిపి మీరు ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేయాలి. ఈ సైడ్ ఉండేటివి రిమూవ్ చేసి ఈ క్లాంప్స్ అనేది లోపల ఇంకా పెడితే అప్పుడు ఈ క్రాస్ బార్ అనేది కూర్చుంటుంది. సో దీనివల్ల ఒకటే యూజ్ ఏమంత ఉంది అంటే మీరు 120 కిలోమీటర్ స్పీడ్ పైన రైడ్ చేస్తూ మీకు హ్యాండిల్లో చిన్న బజ్ వస్తుంది. ఆ బజ్ కూడా రాకూడదు అనుకుంటే ఇది యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ ఫ్రంట్ సైడ్ లుక్. ఫ్రంట్ సైడ్ ఇంకా లుక్ చూస్తే ఇది కొంచెం ఇంటర్సెప్టర్ 650 యొక్క లుక్ ఇచ్చినట్టే వస్తుంది కాస్త. సో అంతే, ఇంకేం లేదు. దీనివల్ల ప్రొటెక్షన్ ఏం లేదు, ఇంకేం లేదు. సో నెక్స్ట్ యాక్సెసరీ వచ్చి హ్యాండిల్ బార్ వెయిట్స్. ఇది నేను బజాజ్ డామినార్ 400 ఇంకా తీసుకున్నాను. వాళ్ళు సర్వీస్ సెంటర్లో పోతే ఇది కూడా ఇస్తారు. జస్ట్ ఇది 400 రూపీస్. 2 సైడ్స్ ఇస్తారు, 400 రూపీస్ విత్ అలెన్ కీకి ఆల్రెడీ హోండా కూడా ఇస్తారు హ్యాండిల్ బార్ వెయిట్స్ అనేది, కానీ చిన్నగా ఉంటాయి. నాకు అంతగా నచ్చలేదు. సో వీటిని క్లాంప్స్ అనేది అలెన్ కీస్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ ప్లగ్ చేయడం అంతే. సో వీటి వల్ల ఏం యూజ్ అంటే ఫ్యూచర్లో హ్యాండిల్ వాబుల్ వస్తుంది అన్న టెన్షన్ లేకుండా ఇది కొంచెం వెయిట్ని యాడ్ చేస్తుంది. అందుకని హ్యాండిల్ బార్ కూడా కొంచెం స్టేబుల్గా ఉంటుంది. అది యొక్క మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. సో జస్ట్ 400 రూపీస్ అంతే. ఫ్యూచర్లో మనకు సేఫ్గా ఉంటాము అంటే వై నాట్ టు స్పెండ్ ఫర్ జస్ట్ 400 రూపీస్. సో ఇవే నేను టోటల్గా ఇన్స్టాల్ చేసిన యాక్సెసరీస్. నేను ఇంకా ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేయాలి. ఫాగ్ లైట్స్ అనేది నేను ఫ్యూచర్లో చూస్తాను. నాకు వారంటీ అన్న బ్రేక్ అవుతుందో నాకు కొంచెం భయంగా ఉంది. అందుకే నేను ఫాగ్ లైట్స్ ఇంతవరకు ఇన్స్టాల్ చేయలేదు. కానీ ఐ హ్యావ్ టు ఇన్స్టాల్ బికాస్ ఐ హ్యావ్ టు గో ఫర్ లాంగర్ రైడ్స్. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ యాక్సెసరీస్లో మీకు నచ్చిన యాక్సెసరీస్ ఏంది? అట్ ద సేమ్ టైం నేను ఏమన్నా మ్యాండేటరీ యాక్సెసరీస్గా మీరు ఇన్స్టాల్ చేసుకున్నావు అండ్ నేను మిస్ చేసిన అలా ఏమన్నా ఉంటే మీరు కమెంట్ చేయండి. సో దట్ ఈవెన్ ఐ ఆల్సో ఇన్స్టాల్ ఇఫ్ ఇట్ ఇంప్రూవ్స్ మై బైక్ లుక్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్. So that's all for this video guys. I'll see you in the next video. Till then please don't forget and subscribe to my channel. Thanks for your love. Bye guys.